బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట, డైటీషియన్ గౌరీప్రియ గారు. చాలామంది సెలబ్రిటీస్ షుగర్స్ మేము ముట్టము అని చెప్తుంటారు. ఈవెన్ షారుఖ్ ఖాన్, ఆలియా భట్, యాంకర్స్ నుంచి అందరూ కూడా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో అంత హెల్త్ కాన్షియస్గా ఉంటారు. అసలు షుగర్ అనేది ఒక పాయిజన్లా చూస్తూ ఉంటారు. మరి మన లైఫ్ స్టైల్లో షుగర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఎంత చెప్పినా కానీ తీసుకుంటూ ఉంటారు. అంటే లాజిక్ చెప్తేనే ఇప్పుడు అందరు నమ్ముతారు. కాబట్టి ఎందుకు మనం షుగర్ని అవాయిడ్ చేయాలి, షుగర్ వల్ల అసలు ఎలాంటి హెల్త్కి ఎంత ప్రమాదం జరుగుతుంది, ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో ఆల్మోస్ట్ 100కి 100% సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఫిట్గా ఉన్నారు అని వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము అసలు షుగర్స్ ముట్టము అని చెప్పి. అంటే అంత డ్యామేజ్ జరుగుతుందా బాడీకి షుగర్స్ తీసుకోవడం వల్ల? డెఫినెట్లీ. సో సెలబ్రిటీ హెల్త్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు చాలా కష్టపడతారు. అంటే ఇప్పుడు ఆ హెల్త్ మెయింటైన్ చేయడానికి కానీ, లేకపోతే స్లిమ్ గా ఉండడానికి కానీ, లుక్ వైజ్ కానీ, ఎస్పెషల్లీ స్కిన్ కేర్ కానీ, హెయిర్ రిలేటెడ్ కానీ, సో దే అండర్గో లాట్ ఆఫ్ స్ట్రెస్ కూడా కదా. సో ఆ వర్కింగ్ స్టైల్ వేరు, ఆ వర్కింగ్ అవర్స్ వేరు, అండ్ ఆ స్ట్రెస్ మన బాడీకి ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటారో మనందరికీ తెలిసిందే. సో ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ మనందరం కూడా తీసుకోవాల్సిందే. షుగర్ ముట్టుకోవట్లేదు అంటే ఎస్, డెఫినెట్లీ అవసరం లేదు మనకి అది షుగర్. ఇప్పుడు అందుకే వాళ్ళని మనం ఎందుకంత అడ్మైర్ చేస్తాము. ఇప్పుడు సెలబ్రిటీస్ని అరే సన్నగా ఉన్నారు, మనం అలా అవ్వాలి, వాళ్ళే మన మైండ్లో ఉంటారు. ఎందుకు అంటే ఆ డెడికేషన్. మనం అంత డెడికేషన్ చూపిస్తే మనం కూడా అలా అవుతాము డెఫినెట్లీ. సో ఫర్ అ నార్మల్ ఇండివిజువల్ మనం ఏం చేస్తాము, 1 వీక్ మనం కట్ చేయగలిగింది షుగర్, అంటే ప్రాపర్ షుగర్. తర్వాత మళ్ళీ ఓకే క్రేవింగ్ వచ్చేస్తుంది, బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడో చోట టెంప్ట్ అయిపోతాము, జస్ట్ అవి ఒక్కసారికి తినేస్తుంటాం. అండ్ అది ఎలా అవుతుందంటే ఒక్కసారి మీరు షుగర్ టేస్ట్ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ తినాలని ఉంటుంది, మళ్ళీ తినాలని ఉంటుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్రేవింగ్ దట్ యూ విల్ గెట్ ఎప్పుడైతే మీరు షుగర్ కానీ, స్వీట్స్ కానీ, డెజర్ట్స్ కానీ తింటే. అందుకనే అది కంట్రోల్ అనేది మన చేతిలోనే ఉంటుంది డెఫినెట్లీ, అది మనం చేసుకోవాలి. బేసికలీ షుగర్ కంట్రోల్ అనేది ఆర్ షుగర్ క్రేవింగ్ కంట్రోల్ అనేది మనకి కొన్ని న్యూట్రియం డెఫిషియన్సీస్ ఉన్నా, ఒకవేళ సరిగ్గా మీరు ఫుల్గా తినట్లేదు అనుకోండి, లేదంటే మంచి ఫిల్లింగ్గా మీరు తినట్లేదు అనుకోండి, మీకు డెఫినెట్లీ మళ్ళీ వెంటనే క్రేవింగ్ వచ్చేస్తుంది ఏదో ఒక. ఎందుకంటే అది అయితే డెఫిషియన్సీ, ప్రాపర్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా మీ ఆహారంలో యూ విల్ స్టమక్ ఫుల్ గా ఉన్నా కానీ ఇంకా ఏదో తినాలి అని. దట్ ఈస్ బికాస్ కార్బోహైడ్రేట్ అంటే మీరు రైసే ఎక్కువగా తిని వెజిటబుల్స్ కానీ ఆ ప్రోటీన్ కంట్రోల్ కానీ సరిగ్గా లేకపోయినా అలా ఉంటుంది. సో ఫైబర్ సరిగ్గా మనకి ఫుల్గా అనిపించకపోయినా కూడా అలా ఉంటుంది అనమాట. ఓకే, షుగర్స్ అన్నప్పుడు ఓన్లీ లైక్ పంచదార మాత్రమే అవాయిడ్ చేయాలా? మేము బెల్లం తింటున్నాం, బెల్లంతో చేసిన స్వీట్స్ తింటున్నాం, లేదంటే ఆల్టర్నేటివ్స్ ఖర్జూరా కానీ, తాటి బెల్లం కానీ, ఇవన్నీ అంటూ ఉంటారు కదా. షుగర్ ఇస్ అ షుగరా, లేకపోతే ఇట్లా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? సో పంచదార, బెల్లం, తేనె ఇవన్నీ కూడా మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్. అంటే అవి కూడా కార్బ్స్ కిందకి వస్తాయి డెఫినెట్లీ. మనం తిన్న వెంటనే బాడీలో బ్లడ్ లో షుగర్ ఇచ్చేది, ఇమీడియట్ గా షుగర్స్ ఇచ్చేవి వాటిని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం. సేమ్ మైదా కానీ, ఏదైనా వైట్ రైస్ కానీ, ఇవన్నీ కూడా సింపుల్ అయిపోతాయి. ఎందుకంటే దాంట్లో ఏ పీచు పదార్థం కానీ, న్యూట్రియన్స్ కానీ మనకి ఉండకపోవడం వల్ల మనకి అలా వెంటనే రిలీజ్ చేస్తుంది అనమాట షుగర్. సో సేమ్ వే బెల్లం అయినా, తేనె అయినా ఇదే అనమాట. అఫ్ కోర్స్ తాటి బెల్లం విషయానికి వచ్చినా కూడా మనకి ఓకే కొన్ని విషయాల్లో ఏంటంటే కోకోనట్ షుగర్ అని వస్తుంది మనకి, తాటి బెల్లం ఇవన్నీ కూడా వస్తున్నా కూడా అంటే కొన్ని న్యూట్రియన్స్ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి. అలా అని చెప్పేసి మనం ఎక్కువ తినొచ్చా అంటే లేదు, మళ్ళీ మనకి ఆ క్యాలరీస్, ఆ షుగర్స్ అనేది మనకి అంతే ఉంటుంది. కాబట్టి ఒకందుకు మనకి బెటర్ అని చెప్పుకోవచ్చు, బికాస్ మనకి క్యాలరీస్ తో పాటు కొన్ని న్యూట్రియన్స్ అనేది యాడ్ అవుతాయి. కాబట్టి ఎలా అయినా సరే మనకి ఆ షుగర్ రిలీజ్ అనేది అలానే ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా మనం అవన్నీ వాడితేనే మనకి మంచిది. అలా అని చెప్పేసి ఎక్కువగా తినేసాలని కూడా కాదు. అలా ఓకే, జనరల్గా ఒక మేబీ ఒకరికి ఒక డ్రీమ్ ఉండొచ్చు, నేను ఫిట్గా ఉండాలి, లేదా నేను స్క్రీన్ మీద కనిపించాలి. మీరు అన్నట్టు లేదు, ఇవన్నీ కాదు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా నేను మంచిగా హెల్తీగా ఉండాలి అనుకున్నప్పుడు షుగర్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందా, ఇంక్లూడ్ చేసుకోవచ్చా?
సో షుగర్ అనేది బేసిక్ మినిమం మనం ఎప్పుడు కూడా ఓకే ఒక 5 grams కానీ లేకపోతే ఒక 1 to 2 టీ స్పూన్స్ కానీ వరకు అని మనం ఒక లెక్క మనం పెట్టుకున్నాం అనుకోండి, అలా మనం తీసుకోవచ్చు. కానీ డైలీ అలా పెట్టుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మనకి సాల్ట్ కానీ ఆయిల్ కానీ వీటన్నిటి కూడా మనకి పర్ డే ఇంత మీరు తీసుకోవాలనేది ఉంటుంది. ఓకే. కానీ ఈ షుగర్స్ ఎలా ఉంటుంది, ఓకే షుగర్ చెప్పారు కాబట్టి నేను షుగర్ ఇంత వేసుకుంటున్నాను అని వాళ్ళు ఆ కోటా వాడేస్తారు. కానీ మనం తినాల్సిన రైస్ నుంచి కూడా మనకి షుగర్ వస్తుంది. మనం తినే ఏదైనా సరే ఫైనల్ గా మన బాడీలోకి షుగర్ కిందే కన్వర్ట్ అయ్యి అది బాడీ యూజ్ చేస్తుంది. ఓకే. అది ఎంత ఫాస్ట్ గా కన్వర్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాల్సింది అంతే. సో ఫైబర్ యాడ్ చేస్తూ ప్రోటీన్స్ యాడ్ చేస్తూ ఉంటే స్లో రిలీజ్ ఉంటుంది, అది బెటర్ గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వైట్ రైస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బాడీలో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి దానివల్ల ఈ షుగర్ మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఆల్రెడీ ఇక్కడ మనకి షుగర్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ మనం తినే స్నాక్ ఆప్షన్స్ కానీ, మనం తినే బిస్కెట్స్ కానీ, మనం తినే కుకీస్ కానీ, తినే పేస్ట్రీస్ కానీ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ అండ్ ఇలా అన్ని ఏ తిన్నా కూడా మనకి సింపుల్ షుగర్స్ సింపుల్ కార్బ్స్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి షుగర్ మనం తక్కువ ఆర్ కంప్లీట్ గా తీసేసినా కూడా ఆ కొంచెం చేంజ్ అనేది మనకి ఏదైనా బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో అది కూడా చాలా మంది నేను డైట్ లో ఉన్నాను, నేను షుగర్ తినను అంటారు. బట్ వాట్ అబౌట్ పేస్ట్రీస్, వాట్ అబౌట్ కుకీస్, బిస్కెట్స్, వైట్ రైస్? వైట్ రైస్ తినొచ్చు, స్టిల్ ఇట్ ఈస్ హెల్దీ. దాంతో పాటు మనం బ్యాలెన్స్డ్ గా తీసుకుంటేనే మనకి కర్రీస్ ఎక్కువ తినడం ఇలాంటివి. ఓకే. అండ్ మనం షుగర్స్ స్టాప్ ఒక 1 week ఆర్ 10 days 1 month స్టాప్ చేసాం అనుకోండి, ఎలాంటి చేంజెస్ జరుగుతాయి మన బాడీలో? ఓన్లీ ప్లెయిన్ షుగర్స్, వైట్ షుగర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ షుగర్స్ మనం బంద్ చేసేసాం. యూ కాంట్ స్టాప్ ఈటింగ్ షుగర్. ఎందుకంటే నేను చెప్పాను కదా, వాట్ ఎవర్ యూ ఈట్ విల్ బి కన్వర్టెడ్ టు షుగర్. ఓకే. మీరు తీసుకోవాల్సింది ఒక 80% 50% కంట్రోల్ చేసుకోవాలి. సో ఇది మనకి రాంగ్ నోషన్ లో వెళ్ళిపోకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా అలాగే నేను రైస్ మానేస్తున్నాను, ఇది ఇంకొక లెవెల్ ఆఫ్ క్లయింట్స్ వాట్ వి సీ. మొత్తానికి అసలు నేను తినట్లేదు, నేను రైస్ నేను నా డిక్షనరీలోనే లేదు, నేను మానేస్తాను. బట్ ఓకే మిల్లెట్స్ లాంటివి తీసుకుంటున్నారా, కీనువా లాంటివి, ఆప్షన్స్ ఉన్నాయి మనకి, హెల్దీ కార్బ్స్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఇంక్లూడ్ చేసుకుంటే మనకి మంచిది. మనకి అవసరం క్యాలరీస్ అవసరం, కానీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటే మనకి అది బెటర్ గా ఉంటుంది అన్నమాట. మన బాడీకి ఎంత ఖర్చు చేస్తుంది క్యాలరీస్ అనే దాని మీద మనం టేక్ అనేది తీసుకోవాలి, అంతే సింపుల్. ఓకే. ఒకవేళ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, ఓకే ఫైన్, మనం వర్కౌట్ చేసుకుంటున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అది కరుగుతుంది. ఓకే. అసలు షుగర్స్ వల్ల మన బాడీలో ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఆర్గన్ ఏముంటుంది? స్కిన్ ఆర్ దేనికి ఎక్కువ నష్టం జరుగుతుంది? ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనం చూసేది ఏంటి, ఆడవాళ్ళల్లో కూడా PCOD ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి, హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇది కంట్రోల్ అవ్వడానికి కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ షుగర్స్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. కంప్లీట్ గా మనము లో గ్లైసమిక్ డైట్ అంటే ఇప్పుడు ఈ ఎక్కువ నేను చెప్పినట్టు ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ ఇట్లాంటి వైట్ పదార్థాలు కాకుండా, షుగర్స్ కాకుండా హెల్దీ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్ అంటాం. సో వాట్ వీఆర్ సపోజ్ టు టేక్ కూడా మనం డిస్కస్ చేయాలి, లేదా అంటే ఏం తినాలో మనకు అర్థం కాదు. సో కాంప్లెక్స్ కార్బ్స్ అనేవి ఉంటాయి మనకి. ఇన్ ప్లేస్ ఆఫ్ వైట్ రైస్ మనం బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. రైస్ ఫేవరెట్ అంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు. లో గ్లైసమిక్ ఇండెక్స్ రైస్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది, చక్కగా అన్నంలానే ఉంటుంది. రాజమూడి రైస్ కూడా మనకి ఈ షుగర్ అనేది తక్కువగా రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి మనకి రీసెర్చ్ లో కూడా వచ్చింది. రాజమూడి రైస్ అని మనకి మహారాష్ట్ర లో ఎక్కువగా, రాజ్గిరానా కాదు, రాజమూడి. రాజ్గిరా అనేది వేరు, అదొక పిండి, ఆల్సో ప్రోటీన్ రిచ్. అది మనము చపాతీలో కానీ సూప్స్ లాగా కానీ అలా మనం వాడుకుంటూ ఉంటాము. రాజమూడి రైస్ ఏంటంటే ఇప్పుడు లో గ్లైసమిక్ ఇండెక్స్, ఇప్పుడు రైస్ లానే ఉంటుంది, అది కొంచెం ఫ్లేవర్ ఉంటుంది అనమాట దానికి. సో అది మనకి మంచిది, షుగర్ కంట్రోల్ అది బాగా ఇస్తుంది అని చెప్పేసి వాడుతున్నారు అందరు కూడా. సో అలా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, కీనువా, మిల్లెట్స్, ఇప్పుడు కొర్రలే రైస్ లాగా వండేసేసి దాంట్లోనే పప్పు కూరలు తీసుకోవడము, ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి మంచి ఆప్షన్స్. ఇలాంటివి తీసుకుంటే డెఫినెట్లీ మనకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా, PCOD కంట్రోల్లో ఉంటూ, ప్లస్ HbA1c కంట్రోల్లో ఉంటూ, అంటే షుగర్ కి సంబంధించిన టెస్ట్లన్నీ కూడా మనకి కంట్రోల్లో ఉంటూ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, యాక్నే ఇప్పుడు అందరూ కూడా, సో డైరీ మానేయడము, ఆయిలీ ఫుడ్స్ మానేయడము, అండ్ మెయిన్ గా ఎప్పుడు చేంజెస్ చూస్తారంటే ఇలా ఈ షుగర్ కంట్రోల్ మనం తీసుకున్నప్పుడు ఆ పింపుల్ ఇవి కూడా
తగ్గడం అనేది Control మనం అయిపోతూ చూస్తూ ఉంటాయి. ఉంటాయి. హెయిర్ Okay. ఫాల్ Hmm. కూడా సేమ్. ఓకే. సో వెన్ యూ స్టాప్ షుగర్, మిగతావన్నీ కూడా ఏమేమి హెల్దీ ఐటమ్స్ మనం తీసుకునేటప్పటికి ఆ కంట్రోల్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే ఓకే. అండ్ ఒక ప్రాపర్ డైట్ని, డైట్ అనలేము, ఒక ఫుడ్ హ్యాబిట్ని ఎన్నాళ్ళు మనం చేస్తే ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి? జనరల్గా Lifelong. అందరూ ఒక 1 మంత్ 2 మంత్స్లో నాకు రిజల్ట్ వచ్చేయాలనుకుంటారు కదా. నో, దిస్ ఇస్ అ ప్రాబ్లం. అదే ఇందాక నేను అన్నట్టు షార్ట్ గోల్స్ మనం పెట్టుకోవచ్చు లైఫ్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి షార్ట్ గోల్స్ మనం పెట్టుకుని ఓవరాల్గా మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటూ దిస్ ఇస్ ద వే వీఆర్ సపోజ్ టు ఈట్ అని ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసుకుంటామో అప్పుడు కంటిన్యూటీగా మన హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే. యూ విల్ ఓన్లీ సీ దట్ చేంజ్. ఎప్పుడైతే మళ్ళీ మీరు లెట్ మీ గెట్ బ్యాక్, చాలా అయిపోయింది అంటే మళ్ళీ వరుస పెట్టేస్తాయి ఇంతకు ముందు ఉన్నవి కూడా. సో అందుకనే ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దట్. అలా అని చెప్పి మీకు ఇష్టమైనవి మానుకుని ఉండాలి అని కాదు. ఇష్టమైనవి అంటే ఇవి పేస్ట్రీస్, షుగర్ డెజర్ట్స్, షుగరీ డెజర్ట్స్, ఇవన్నీ ఇలాంటివి మీరు ఇంక్లూడ్ చేసుకుంటే వారానికి ఒకసారి కొంచెం క్వాంటిటీలో తీసుకోవచ్చు. మనకి నచ్చినవి కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. లిమిటెడ్గా మనం తీసుకుంటూ మిగతా లైఫ్ స్టైల్ అంతా కూడా మనం హెల్దీగా మార్చుకుంటూ మార్చుకోవాలి. మంచి Yes. ఎక్సర్సైజ్ ఫాలో చేసుకుంటూ హెల్దీ రొటీన్ ఫాలో అవుతూ ఉన్నాము అంటే మనకే అర్థమైపో ఓకే మన బాడీకి ఇదనమాట కావాలి. సో దిస్ ఇస్ అది ఒక సెట్ అయిపోతుంది మనకి. ఎప్పుడైతే మనము ఒక 3 months కళ్ళు మూసుకుని ఒక ప్రొఫెషనల్ చెప్పింది మనం ఫాలో అయ్యాము అంటే, ఒక ప్రాపర్ డైట్, అది మీరు కంటిన్యూ చేసేస్తారు ఈజీగా. ఓకే. అదొక అలవాటు అంతే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఇలా తింటూ వచ్చాము, మన ఆఫీస్ దగ్గర ఇవి ఫుడ్స్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి మనం ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నాము. అలవాటు కొత్తగా మనం తెచ్చుకుంటున్నాం కదా. ఈ అలవాటు మనం మార్చుకోవాలి అన్నా కూడా మనం అదొక ట్రై చేయాలి. ఇప్పుడు మేమేం చేస్తాము యాజ్ న్యూట్రిషనిస్ట్, మేము ఇదే చేస్తాం. మీ అలవాటు ఏదైతే ఉంటుందో అది హెల్దీగా మార్చడానికి మేము ట్రై చేస్తాం. వాట్ డూ వీ డూ? సో ఎవ్రీ డే మీ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి మీరు ఫోటో తీసి మాకు పంపించినా కూడా మేము చెప్తాం. ఓకే దిస్ ఇలా ఉండాలి, మీ ప్లేట్లో ఇలా ఉండాలి, ఇంత ఉండాలి. సో అలా మీకు ట్రైన్ అయ్యి అప్పుడు మీరు మారి హెల్దీగా మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. సో ఇది అండ్ షుగర్స్ అని మనం మాట్లాడుకుంటున్నాము. ఒక 6 months స్టాప్ చేశాక, 6 months కూడా కాదు, ఒక 1 week 15 days తినలేదంటే మళ్ళీ క్రేవింగ్ వస్తుంది. చూడగానే ఎప్పుడు తిందామా, పక్కన వాళ్ళు తింటే చేస్తే ఓకే ఒకసారి తినేద్దాము అని చెప్పి. బట్ హెల్త్ కావాలంటే కొంత సాక్రిఫైస్ చేయాలి. మ్యామ్ చెప్పినట్టు ఇఫ్ మీ క్రేవింగ్స్ వస్తే ఇంట్లో చేసుకొని తినడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగా తినడం. అండ్ మీకు ఇంకా బోర్డంతా అవేర్నెస్ కల్పించే వీడియోస్ గౌరీ మ్యామ్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.